అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్డీ జెన్నీస్ కిచెన్. నేను మీ ప్రియాంక. ఈరోజు ఇంట్లోనే జున్ను అనేది జున్ను పాలు లేకుండా మనము ఈజీగా ఇంట్లోనే జున్ను చాలామందికి ఇష్టం కదండి. ఈ విధంగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ముందుగా గిన్నె తీసుకొని అందులోనికి 1/2 లీటర్ పాలని మనము యాడ్ చేసుకోవాలి. 1/2 లీటర్ పాలు వేసుకున్నాక అందులోనికి జున్ను పౌడర్ ఉంటుందండి, మార్కెట్లోని మనకు దొరుకుతుంది. సూపర్ మార్కెట్లో, డీమార్ట్లోని ఇవి దొరుకుతాయండి. ఈ ప్యాకెట్ మనము ఈ 1/2 లీటర్ పాలలోని కొంచెం కొంచెంగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా పాలను కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి 4 స్పూన్లు షుగర్ని కూడా యాడ్ చేయాలి. షుగర్ ప్లేస్లో మీరు బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చండి. కొలతలతో చెప్పాలంటే 100 గ్రాములు షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ అంతా కలిసాక ఇప్పుడు ఒక బాక్స్ తీసుకోవాలండి. అందులోనికి మనము కలిపి పెట్టుకున్న ఈ పాలను ఆ బాక్స్లోని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి చిటికెడు పసుపుని యాడ్ చేయాలి. అలాగే చిటికెడు మిరియాల పొడి, యాలకుల పొడి చిటికెడు వేసుకొని కలుపుకోవాలి. ఇలాగంతా కలుపుకున్నాక ఇప్పుడు ఇది మూత పెట్టేయాలి. కుక్కర్ స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి ఇందులోనికి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్లో మనము పాలు వేసుకుని బాక్స్ని దించుకొని అది కరెక్ట్గా పెట్టుకొని దాని మీద మనము ప్రెషర్ కుక్కర్ మూతని పెట్టుకోవాలి. మూత పెట్టి దానిపైన ఉన్న విజిల్ని కూడా ఒకసారి టైట్ చేసుకోండి, లేకపోతే విజిల్స్ కరెక్ట్గా రావు. మనం ఈ జున్ను అనేది కుక్కర్లోనే కాదు ఆవిరి ద్వారా అయినా చేసుకోవచ్చు. అయితే ఆవిరి ద్వారా అయితే 15 నిమిషాలు టైం పడుతుందండి. కుక్కర్లో అయితే ఫాస్ట్గా జున్ను అయిపోతుంది. కుక్కర్లోని 7 to 8 విజిల్స్ వస్తే స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేశాక చల్లగా అయ్యాక మూత తీసి ఇప్పుడు జున్ను అనేది ఎలా వచ్చిందో మీకు వీడియోలో చూపిస్తున్నానండి. మూత తీసినట్లయితే ఇదిగోండి జున్ను. మనము ఈ పౌడర్తోని జున్నుని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సేమ్ జున్నులాగే ఉంటుందండి. వీడియోలో చూపిస్తున్నట్టు ముక్కలాగా వచ్చింది చూడండి. అంతేనండి, ఈజీగా మీరు మీ ఇంట్లోనే ఎప్పుడు జున్ను తినాలనిపించినా, జున్ను పాలు లేకపోయినా జున్ను పౌడర్తో ఇలా చేసుకోవచ్చు. పార్టీస్కి, ఫంక్షన్కి, ఇంట్లో బర్త్డే ఈవెంట్స్కి ఈ జున్ను ఇలా చేసుకున్నారంటే సేమ్ జున్ను పాలతో చేసినట్టే ఉంటుంది. పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో కామెంట్లో మాకు తెలియజేయండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.